ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. ప్రతిదినం ప్రభుతో అన్న యొక్క కార్యక్రమానికి మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీ మాటలు వినాలని ఎంతమంది అయితే ఆశ కలిగి ప్రభువా ఆయన మరి చూస్తున్నారో వింటున్నారో మా అందరితోనూ వారందరితోనూ మీరు మాట్లాడమని మీ వాకు చేత వారిని నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో శోధన అనే ఒక అంశంతో మరి మీ అందరితో కూడా మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా రావడం జరుగుతూ ఉంది. ఏంటి అసలు శోధన అంటే అన్నది మనం చూస్తే, ప్రతి క్రైస్తవుని కూడా ప్రలోభాలకు గురి చేసి పరలోకము నుండి లేదా పరలోక మార్గము నుండి తప్పించి దేవునికి దూరం చేయడం కోసము సాతానుడు చేసే ప్రయత్నమునే శోధన అని అంటారు. ఇది సాతానుడి దగ్గర నుంచి వచ్చేది, సాతానుడు కల్పించేది. సాతానుడికి ఉంటున్న పేర్లు చాలా ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తే అబద్ధికుడని, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే మోసగాడని, అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే శోధకుడని. కాబట్టి ఈ శోధన అన్న మాట, ఈ శోధన అన్న దానిని ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితానికి సాతానుడు కలుగు చేసేవాడిగా ఉంటా ఉన్నాడు. అయితే వచ్చే ప్రతి శోధన నుంచి కూడా విశ్వాసులుగా ఉంటున్న వారు అప్రమత్తంగా దాని నుంచి తప్పించుకోవడము లేకపోతే దాని మీద విజయాన్ని కలిగి ఉండడము చేయకుండా, శోధనకి గురైన వారే పడిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే సాతానుడికి చాలా లడ్డులాగా దొరికి దేవునికి చాలా దూరంగా తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి ఎంత దూరంగా తీసుకెళ్లిపోతాడో అంత దగ్గరగా నరకానికి దగ్గరైపోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ శోధన అనే విషయంలో చాలా జాగ్రత్తగా సాతానుడికి మనం దొరకకుండా ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అని లేఖనాలు సెలవిస్తా ఉంటున్నాయి. వాడు అనేక రకాలైన వాటి చేత మనల్ని శోధిస్తాడు. మనకు చాలా ఇష్టమైనటివి, మన శరీరానికి, మన నేత్రానికి, మన మనసులకు నచ్చిన వాటిని మన కళ్ళ ముందు తీసుకొచ్చి నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మం ద్వారా మనల్ని అనేక రీతిలుగా శోధిస్తాడు. మనకు చాలా ఆశ కలిగిన వాటిని, ఇష్టపడే వాటినే మన ముందుకు తీసుకొస్తాడు. డబ్బు ఆశ అయితే డబ్బు, లేకపోతే అమ్మాయిలకు అబ్బాయిలు, అబ్బాయిలకి అమ్మాయిలు, ఏది ఈ లోకంలో ఎవరు దేనికి పడతారో దేనికి లొంగతారో వాటినే శోధకుడు మన ముందుకు తీసుకొచ్చి శోధించేవాడిగా ఉంటా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, శోధన రావడం తప్పు కాదు, కానీ ఆ శోధనకు పడిపోవడం చాలా తప్పు, చాలా ఘోరము. శోధన రావడం తప్పు కాదు, కానీ శోధనకు లొంగిపోవడం చాలా తప్పు, పాపానికి బానిసైపోవడం చాలా తప్పు. మరి ఈ శోధన నుంచి ఎలా జయించాలి, ఈ శోధన నుంచి ఎలా తప్పించబడాలి అంటే, దేవుడే అంటున్నాడు, శోధనతో పాటు శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని నేను చూపిస్తాను. ఎప్పుడైతే మనకు శోధన ఎదురవుతుందో అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా ఇదిగో సాతానుడు నన్ను ఈ రీతిగా శోధిస్తా ఉంటా ఉన్నాడు, ఇదిగో డబ్బాష చూపిస్తా ఉంటున్నాడు, లేకపోతే ఈ లోకంలో శరీర కార్యాలను నా ముందు చూపించి నా ముందు వచ్చి నన్ను లోపర్చుకోవాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ శోధనను నేను ఎలా జయించాలి, ఈ శోధనలో పడిపోకుండా పాపానికి నేను లోను కాకుండా నాకు సహాయం చేయి అని దేవుణ్ణి మనము వేడుకునే వారంగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. చూడండి, దేవుడు ఎంత నమ్మదగిన వాడో. తన బిడ్డలైన వారు శోధనకు గురి కాకుండా, శోధనలో పడిపోకుండా, సాతానుడికి దొరకకుండా
తప్పించుకునే మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అయితే తప్పించుకునే మార్గము ఎతకక చాలా మంది ఆ శోధనలో ఎంజాయ్ చేయడానికి, ఆ శోధనలో ఆనందించడానికి దేవుణ్ణి పక్కన పెట్టి శోధనలో కూరుకుపోతుంటున్న వారిగా, పాపంలో చురుకుంటున్న వారిగా, బొర్లాడుకుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. దేవా, నాకు ఈ శోధన వస్తుంది, దీని నుంచి నాకు తప్పించుకునే మార్గం చూపించాయి అంటే ఆయన రెడీగా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు చూపించడానికి. అయితే అడిగేవారు లేరు. అడిగేవారు లేక శోధనకు లోనైపోయి పాపము చేత పట్టబడి ఏడ్చబడుతున్న వారిగా ఉంటా ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో శోధనను జయించగలిగితే, శోధనను తప్పించుకోగలిగితే వచ్చే లాభం ఏంటి అన్న విషయాన్ని మనం చూడబోతా ఉన్నాం. వచ్చే లాభం ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధనను జయించేవారు, శోధనను సహించి తట్టుకుని నిలబడగలిగేవారు, దేవుడు మనల్ని ప్రేమించి వాగ్దాన పూర్వకంగా మనకి ఇవ్వాలి అని ఇష్టపడుతూ ఉంటున్న జీవ కిరీటాన్ని దేవుని చేతుల మీదుగా పొందుకుంటారు. శోధనను జయించగలిగితే దేవుడు మన నెత్తిన కిరీటం పెడతాడు, దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకవేళ పలు విధాల శోధనల చేత శోధింపబడుతూ సాతానుడికి పదే పదే దొరికిపోతూ వాడి చేతిలో ఓడిపోతూ పాపానికి గురవుతున్న వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో నువ్వు గ్రహించవలసింది ఏంటంటే, శోధనతో పాటు ఆయన తప్పించుకునే మార్గాన్ని కలుగజేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ శోధనను నువ్వు జయించాలి అంటే, ఈ శోధన నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, ప్రభువా ఈ శోధన నుంచి తప్పించుకునే మార్గము నాకు చూపించయ్యా అని దేవుడి దగ్గర అడిగేవారంగా ఉండాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, అమ్మో ఈ శోధన నేను సహించలేను, ఈ శోధన నేను భరించలేను, ఇది నాకు అలవాటు పడిపోయింది, దీని నుంచి నేను ఇక బయటకు రాలేను అని మనం చాలాసార్లు అనుకుంటాం. అయితే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఎక్కువగా మీకు శోధన రాదు. మనం భరించగలిగేంతే, మనం సహించగలిగేంతగానే దేవుడు అనుమతించేవాడిగా ఉంటా ఉన్నాడు. మనం భరించలేనంత బరువును ఆయన మన మీద పెట్టేంత దేవుడైతే కాదు. మనం చిన్నపిల్లలను చూస్తూ ఉంటాం. ఒక్కొక్క పిల్లవాడు ఎంతంత బరువు మోయగలడో ఒక తల్లిగా మనకు తెలుసు. 5 కేజీలు బరువు మోయగలిగే పిల్లవాడి మీద 20 కేజీల బస్తా ఎవరు పెట్టడానికి ఇష్టపడరు కదా. అలాగే దేవుడు కూడా మనం ఎంత శోధన సహించగలమో అంతే అనుమతించగలడు, అంతేగాని మరి ఎక్కువగా ఆయన అనుమతించడానికి ఇష్టపడడు. కాబట్టి శోధనను తప్పించుకునే మార్గాన్ని అడిగే విషయంలో దేవుని దగ్గర మనం అడుగుతూ ఆ శోధనను జయించే వారంగా మనం ఉన్నట్లయితే ఆయన ద్వారా జీవ కిరీటమును మనం పొందుకోబోతా ఉన్నాం. కాబట్టి శోధింపబడుతున్న ఓ సహోదరుడా, ఓ సహోదరి, శోధన జయించాలి అని అనుకుంటే నీ ముందుకు వస్తుంటున్న శోధన ఏదైతే ఉందో దాని గురించి దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆయన నీకు తప్పించుకునే మార్గాన్ని తెలియజేస్తాడు. తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, జీవం కలిగిన మా దేవా, నీ వందనాలు. ఎవరెవరైతేనైనా శోధన చేత శోధింపబడుతూ ఉంటున్నారో, ప్రతిరోజు సాతానుడికి దొరికిపోయి ఏడవబడుతూ ఉంటా ఉన్నారో, అలాంటి వారు శోధన నుంచి తప్పించుకునే మార్గం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, అడిగినట్లయితే ప్రభువా మీరే సహాయం చేయండి, శోధన నుంచి తప్పించండి, బలమును దయచేయండి. ఆయన మీ ద్వారా గొప్ప కిరీటము, జీవ కిరీటము పొందుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.